తాగునీరు సాగునీరు అందించాలని చెప్పేసి గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకై 48 గంటలు దీక్ష చేపట్టారా? ఈ దీక్షకు సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గుండ్రేవులు అనేటువంటిది ఇది కొత్త డిమాండ్ లేదా ఎవరు కనిపెట్టింది కాదు. గుండ్రేవుల అనేది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. కేజీ కెనాల్ ప్రతి సంవత్సరం ఒక పంటకే నీళ్లు ఇస్తాం, రెండో పంటకి నీళ్లు లేవు. రెండో పంట వేసుకోవడానికి కూడా ప్రభుత్వం నిషేధిస్తుంది. ఎందుకు నీళ్లు లేక? సుంకేశ్వర రిజర్వాయర్ చాలా చిన్న రిజర్వాయర్. మొదట కట్టినప్పుడు ఏంటంటే ఇది పైన నుంచి నీళ్లు వస్తాయి నదిలో పైన నుంచి నీళ్లు రావడం లేదు. కర్ణాటక వాళ్ళు ఎక్కడికక్కడ బిగించేస్తున్నారు. అటువంటిప్పుడు కేజీ కెనాల్ రక్షణగా ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవసరము. అందుకోసం గుండ్రేవుల కట్టాం. దానివల్ల ఏమిటి? కర్నూలుకు తాగునీటి సమస్య పోతుంది, కర్నూలుకు వరద ప్రాబ్లం ఉండదు. అట్లా కేజీ కెనాల్కు గ్యారెంటీ నీళ్లు వస్తాయి. అది 20 టీఎంసీ నీళ్లు. దానికి చిన్న ప్రాజెక్ట్ కట్టడానికి అపసోపాలు పడుతున్నారు. నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడితే పరిష్కారం అయిపోతుంది. 5,000 కోట్లు. దీనినేమో ఏది మన వృత్తికి ఎక్కలేనమో స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టుగా 5,000 కోట్లతో ప్రాజెక్ట్ ప్రమాణం చేసి చెప్పినావు. నువ్వు నీకు జాతీయ భావం ఉందా? జెండా మీద గౌరవం ఉందా? స్వతంత్ర దినం రోజు ఒక వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఏం ముఖ్యమంత్రి అయ్యా? జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు నా అబ్బ సొత్తు అనుకున్నాడు. ఏమైంది? తోకకోసి సున్నం పెట్టినారు. నీవు కూడా ఇదే పద్ధతిలో ఉంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ 4 టీఎంసీ నీళ్లు వాడుకోవడం విజయ్ కుమార్ చెప్పినట్టుగా ఇటువంటివన్నీ కర్నూలు జిల్లా పడమటి ప్రాంతానికి కొంత ఊపిరినిస్తాయి. కర్నూలు జిల్లా పడమటి ప్రాంతం అన్ని పరిశ్రమలు పోయినాయి. ఆదోని పోయింది, ఎమ్మిగనూరు పోయింది. కొత్తగా కర్నూలు పరిశ్రమలు రావడం లేదు. ఇటువంటి ఉపాధి లేని పరిస్థితి. వలసలు పోతున్నారు, సాగు లేదు, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఇట్లాంటి పరిస్థితిలో ఈ జిల్లాను పట్టించకపోతే ఇంకేం డెవలప్ చేస్తావు నువ్వు? కాబట్టే సోదరులు మన కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకున్నారు. సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మేము బలపరుస్తున్నాము. ప్రభుత్వం తక్షణం స్పందించాలా, గుండ్రేవుల రిజర్వాయర్ కోసం చర్యలు తీసుకున్నాం. సరే, ఇదే ప్రభుత్వం గతంలో కూడా మా ప్రభుత్వం అధికారంలో అవును, 2014 నేను డేట్ చెప్తున్నాను కదా. 2014 ఆగస్టు 15వ తేదీ ఎస్ఏఫ్ క్యాంప్ లో జెండా ఆవిష్కరించినాడు ఆయన. మొట్టమొదటి స్వాతంత్ర్యం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత. అప్పుడు ఏం చెప్పాడు? గుండ్రేవులో కడతాం, వేదవతి కడతాం. ఇవన్నీ కూడా ఉర్దూ యూనివర్సిటీ మిగతా చాలా ఉన్నాయి. అవన్నీ 14-15 డిమాండ్లు కలెక్టరేట్ లో పెద్దగా పెట్టినారు ఆ రోజుల్లో. మరి ఏమైనా ఇవి 14 అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆయన చేయలే, గంప మంది వేయలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాయాల్సిన ముద్దు బిడ్డ అన్నాడు. ఏం చేసినాడు ఆయన? ఏమీ చేయలే. ఇప్పుడు ఈయన వచ్చి 1.5 సంవత్సరం అయిపోయా, ఈయన పట్టించుకోడు. ఆయన ఏమంటాడు? మీకు నీళ్లు దప్పిగెత్తినాయంటే ఉండు బావి తవ్వుతున్నావు పోలవరంలో అంటాడు. దప్పిగైనోడికి నీళ్ళు ఎక్కి వాళ్ళు చూడాలి తప్ప నువ్వు బావి తవ్వేంతవరకు ఇటు బతుకుతాడా? కాబట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పోలవరం టు బనకచెర్ల, పోలవరం టు నల్లమల ఏమైనా చేయొచ్చు, తర్వాత సంగతి. ముందు గుండ్రేవుల తక్షణం ప్రారంభించండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అది నీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడండి. వాళ్ళ అభ్యంతరం లేకుండా తక్షణం 2 ప్రభుత్వాలు గుండ్రేవులకు అనుమతి ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేయండి అని చెప్తున్నాం. ఏం లెక్కలేస్తారా అమ్మా? ఇప్పుడు ఆకాశంలో ఉన్నవాడికి భూమి కనపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు. 2014లో ఇట్లే ఆకాశంలో పోయినాడు. 2019లో బోర్లు పడినాడు కిందికి. ఇప్పుడు మళ్ళా ఆకాశంలో తిరుగుతున్నాడు. కనీసం అదే చేసిన వాగ్దానాలు. ఇప్పుడు ప్రజలకు పిచ్చోళ్ళు కాదు. నువ్వు 2014 ఏం చెప్పినావు గుర్తుండదా? ప్రజలకు నువ్వు మర్చిపోవచ్చు, జనం గుర్తుండదా? ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే అక్కడ నిలబడేటువంటి నీళ్లు మనమేమి ఇంకొక కాలువ తవ్వడంలే. అక్కడ జస్ట్ అవి నిలబడతాయి అంతే. దానివల్ల కర్నూలు రక్షింపబడుతుంది, కేసు కెనాల్ సపోర్ట్ వస్తుంది. అందుకోసం మరి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి ఏం నొప్పండి? లేదు, నువ్వు మాట్లాడలేదు. ఉన్నాడు కదా మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. బొమ్మనండి ఒకసారి మాట్లాడరమ్మనండి. నిమ్మల రామానాయుడికి పాలకొల్లు తప్ప ఇంకోటి కనపడదు. చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు. కాబట్టి తక్షణం
గుండ్రేవుల వేదవతి మీద చర్యలు తీసుకుపోతే కర్నూలు ప్రజలు మాత్రం క్షమించరు అని ప్రభుత్వాన్ని రైట్ చూస్తున్నాం. మనతో పాటు సార్ చెప్పండి, చిన్న ప్రజలపైన ఎందుకు ఇంత ప్రతిసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సీమలో ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి చెప్తాను. ఉన్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు అయితే రావడం లేదు, ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తిగా అధ్వానపు స్థితిరావస్థలకు చేరుకుంటాయి. మీరు ఎలా చూస్తారు? దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉందండి. సీమ నాయకులు అంటేనే ఒక పాలెగార్ మనస్తత్వం కలిగి ఉంటారు. బాంబులతో కత్తులతో వీళ్ళ వ్యవహారం ఉంటుంది. ఫ్యాక్షన్ లీడర్లు వీళ్ళను మచ్చిక చేసుకోవాలంటే కేవలం వీళ్లకు అనుకూలంగా వీళ్లకు అడ్వాంటేజ్ ఇస్తే చాలు, ప్రజల గురించి వీళ్ళు పట్టించుకోరు అనేది ఆంధ్ర నాయకుల అభిప్రాయం. ఈ ఫ్యాక్షన్ నేపథ్యం 90 వరకు ఉండింది. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో మంచి సహృద్భాయ వాతావరణంలో డెవలప్ అవుతుంది. అయినా కూడా అప్పటి చారిత్రక నేపథ్యంతో ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం గల నాయకులే ఉన్నారు. వాళ్ళు ప్రజల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోరు. కాబట్టి మనం చూసి చూడనట్లు ఉందాము. వీళ్ళని అభివృద్ధి చేసినట్లయితే ఎలక్షన్లలో వీళ్ళు గెలిచేసి మనకు మంచి మెజారిటీ తెస్తారు. ఈ రకమైన అపోహలో ఉన్నారు పై వాళ్ళు. ఎందుకంటే మనము ప్రీవియస్ హిస్టరీని చూసినామంటే ఇలా జరిగింది. కాకపోతే రాయలసీమలో ఈ మధ్య చాలా మార్పు జరిగింది. రాయలసీమలో యువతలో విద్యార్థికులు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారు. వనరులు మనవి, అవి సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు. అభివృద్ధి వేరొకరు. కర్నూలు ఉంది, కర్నూలులో అభివృద్ధి చెందితే హైదరాబాద్కి తరలిపోతుంది డబ్బు. అనంతపూర్ ఉంది, అనంతపూర్లో ఉన్న డబ్బు అంతా బెంగళూరుకి తరలిపోతుంది. చిత్తూరు, కడప ఉన్నాయి. చిత్తూరు, కడప ప్రాంతాలు అభివృద్ధి చెందిన వాళ్ళంతా చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మన ఈ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఏదో ఒక అయస్కాంతం లాగేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తుంది. ఈ ప్రాంతంలో ఒక్క పెద్ద నగరం, మహానగరం కూడా అభివృద్ధి కాకుండా చేసింది కూడా మన నాయకులు. 100 సంవత్సరాల నుంచి కర్నూలు పెద్ద నగరం, రాయలసీమలోనే నంబర్ 1 నగరం. 7 లక్షల పైన 10 లక్షలకు దగ్గరగా ఉన్న ఈ నగరానికి ఎలాంటి బ్యాకప్ లేదు. అంటే ఈ నగరానికి ఉన్న ప్రజలకు, యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. ఎన్నికల ముందు మాత్రమే ఈ ప్రాజెక్టుల హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికల తర్వాత అంటే ఒక వెనుకబడిన తనం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇన్స్టాంట్ బెనిఫిట్ ఇస్తే చాలు. వెనుకబడిన ప్రజల యాటిట్యూడ్, మనస్తత్వం ఎలా ఉంటుందంటే క్షణిక సుఖం చాలు వాళ్ళకి. దీర్ఘకాలికంగా వచ్చే ప్రయోజనాల గురించి వాళ్ళు పట్టించుకోరు. స్వల్పకాలికంగా వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరిగినాయంటే ఆ స్వల్పకాలంలో వాళ్ళు ఒక వైపుకి వెళ్ళిపోతారు. ఎలక్షన్స్ లో అది జరుగుతుంది. ఎందుకంటే మన ప్రాంతంలో చాలా వరకు వెనుకబడిన తనము, వెనుకబడిన మనస్తత్వము, ఎడ్యుకేషన్ లేకపోవడము, ప్రాంతం పట్ల అవగాహన లేకపోవడము, ఈ ప్రాంత చరిత్ర పట్ల అవగాహన లేకపోవడము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక పట్టుదల లేకపోవడం మనల్ని వెనుకబడిన వాళ్ళగానే ఉంచేసింది.